వచ్చాను సార్. మా మమ్మీ కరోనా సెకండ్ స్టార్టింగ్లో అమ్మ జరిగిపోవడం జరిగింది. సో ఆ సమయంలో మా బంధువులు, మా లైన్లో బంధువులు ఉన్న వాళ్ళు కూడా అమ్మను దానం చేస్తామంటే రాలేదు. ఎందుకంటే అమ్మ కరోనా వల్ల జరిగిపోలేదు. బట్ అమ్మకు శ్వాస ప్రాబ్లం ఉంది. బట్ అమ్మ హాస్పిటల్కి వెళ్ళలేదు. ఎందుకంటే నేను కరోనా దాకా ఇస్తాను అని భయానికి అమ్మ వెళ్ళలేదు. ఆ టైంలో నేను బిజినెస్ చేద్దామని తెలంగాణలో ఉన్నాను ఆ టైంలో నేను. సో ఒకవేళ నేను ఉంటే అమ్మను కాపాడుకుందాం కావచ్చు లేదని చెప్పి అమ్మను హాస్పిటల్కి వెళ్ళి, బట్ నేను లేకపోవడం దురదృష్టంగా అమ్మను కోల్పోయాను. ఆ సమయంలో మేము అమ్మ తీసుకెళ్ళడానికి అశోక్ కుమార్ అక్కడ దింపాము ఇంకోటి వెళ్ళాడు కదా. సో మా పెద్దగా టెన్షన్ పడుతున్నాడు, అరే ఎవరు రావడం లేదు అమ్మను దానం చేస్తానికి, మరి అమ్మ పెద్దోటి మనిషి. సో అని అనుకునే టైంలో ఫటాఫట్ బ్యాగ్ వేసుకొని నా క్లాస్మేట్స్ అందరూ వచ్చారు. కూడబడి ఉన్నారు. ఇంత మంచి నా ఫ్రెండ్స్ నా క్లాస్మేట్స్ సంపాదించుకున్నందుకు ఇది చాలు నా మీ జీవితంలో. ఇలానే మన సహాయం మన గ్రూప్లో ఎవరికి వచ్చినా, ఇలానే మన మధ్య విభేదాలు ఏమున్నా, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం అందరూ ఒక్కడే నిలుస్తాం మేము. ఇలానే ఎప్పటికీ మన ఫ్రెండ్షిప్ కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇంకా